హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల పలావ్ అండి. సింపుల్గా నా పద్ధతిలో ఎలాగో చేసి చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా శుభ్రంగా కడిగిన రొయ్యలను ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలిపి వాటర్ ఏమి వేయకుండా ఇలా కలుపుకోండి. వాటర్ అనేది దాంట్లో నుంచి వస్తుంది. ఇలా బాయిల్ అయిన రొయ్యలను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా గసగసాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పలావ్ దినుసులు అనేవి మొత్తం వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. అండ్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసి కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. సరిపడా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రొయ్యలు అండ్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్, కారం వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసి కలపండి ఒకసారి. ఇప్పుడు గంట సేపు నానబెట్టిన బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకున్న తర్వాత స్లోగా 2 సార్లు కలుపుకోండి. స్పీడ్గా కలపకండి, స్లోగా 2 సార్లు కలిపి ఇప్పుడు వాటర్ వేసుకోండి. నేనైతే 2 డబ్బాలు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 డబ్బాల బియ్యానికి 3 డబ్బాలు వాటర్ పోసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక సాల్ట్ వేసుకోండి సరిపడా. ఒకసారి కలిపి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలపండి. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేయండి. హాఫ్ నిమ్మకాయలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్లిమ్లో పెట్టేసి ఫుడ్ కలర్ వేసేయండి. ఫుడ్ కలర్ వేసి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు ఆగి చూస్తే మన రొయ్యల పలావ్ అనేది రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే తినేయండి, చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.